హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన నిరుపమ రావినూతల విరచిత కథగా ఉద్యోగం అనే దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. ఉద్యోగం కథ. ఇక కథలోకి ప్రవేశిద్దాం. ప్రభాత వేళ. తూర్పు తెలతెలవారుతుండగా అలవాటు ప్రకారం 5:30కే మెలకు వచ్చింది నాకు. వేసవి సెలవులు కావటంతో స్కూల్ టీచర్గా పనిచేసే నాకు, బడికెళ్ళే నా పిల్లలకి సెలవులే. బడి ఉన్న రోజుల్లో పిల్లల్ని లేపి తయారు చేసి వాళ్ళకి టిఫిన్లు గట్రా పెట్టి లంచ్ బాక్సులు కట్టి నేను బడికి తయారవ్వాలంటే పొద్దున్నే లేవాల్సిందే. దాంతో రోజు టెన్షన్గా లేవటం అలవాటు కాబట్టి సెలవులైనా మెలకు వచ్చేసింది. ఇక లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కటి వేడివేడి కాఫీ కలుపుకొని పెరట్లో పక్షుల కిలకిలారావాలు వింటూ కాఫీతో పాటు లేలేత సూర్యకిరణాల వెచ్చదనాన్ని కూడా ఆస్వాదిస్తూ కూర్చున్నాను. ఇంకా భానుడి ప్రతాపం పతాక స్థాయికి చేరలేదు కాబట్టి వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మా వారు పేరుకి వర్క్ ఫ్రమ్ హోమ్, కానీ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగే ఎడతెరిపి లేని మీటింగులు, అర్ధరాత్రి దాకా పని ఒత్తిడి. అందుకే తనని పడుకోనిచ్చి నేను వాకింగ్కి వెళ్దామనుకొని పిల్లల్ని కూడా పార్కు దాకా తీసుకెళ్తే బాగుంటుందనిపించి వాళ్ళని కూడా లేచి తయారవమన్నాను. వాళ్ళు వేడిగా పాలు తాగేసి నాతో బయలుదేరారు. 13, 8 ఏళ్ల వయసున్న నా పిల్లలు శృతి, అమేయ. వారికి ఇలా నాతో వ్యాహ్యాళికి వెళ్ళటం ఇష్టం. వాళ్ళ కబుర్లు అవి వింటూ నా కబుర్లు చెప్తూ దారిలో వచ్చే చెట్టు, పుట్ట, పక్షి చూసుకుంటూ నవ్వుకుంటూ నడవటం నాకు ఎంతో ఇష్టం. ఒక రకంగా ఇది మాకు బాండింగ్ టైం లాగా. నా చిన్ననాటి కబుర్లు, పిల్లల చిన్ననాటి సంగతులతో ఆహ్లాదంగా సాగుతుంది మా నడక. ఇంతలో శృతి, అమ్మా, అందరూ మమ్మల్ని పెద్దయ్యాక మీరేం అవ్వాలి అనుకుంటున్నారు అని అడుగుతారు. అలా నీ చిన్నప్పుడు నువ్వేం అవ్వాలనుకున్నావు? టీచరే అవ్వాలనుకొని చదివావా, లేక డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని సినిమా వాళ్ళు చెప్తారు కదా, అలా ఇంకేదో అవ్వాలనుకొని అది కాకుండా టీచర్ అయ్యావా అని కుతూహలంగా అడిగింది. నువ్వు పుట్టకముందు నేను నాన్నలాగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను. శృతి, రోజంతా ఇద్దరం ఆఫీస్ పనిలో ఊపిరి సలపని మీటింగులతో, డెడ్లైన్లతో ఉక్కిరి బిక్కిరిగా ఉండేవాళ్ళం. ఆ ఉరుకుల పరుగుల జీవితంలో నీరాక మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. నాన్న నేను ఇద్దరం ఆ బిజీ జీవితాలతో నీకు తగినంత సమయం ఇవ్వలేమేమో అని అనిపించింది. నువ్వు మా జీవితాల్లోకి రాబోతున్నావని తెలిసినప్పుడు నిన్ను దగ్గరుండి అపురూపంగా ప్రేమగా చూసుకోవాలని ఆ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి నీతో పాటు ఇంటి పట్టున ఉన్నాను. ఇంకో 5 ఏళ్లకి చెల్లి పుట్టింది. అలా మీ ఇద్దరినీ చూసుకుంటూ దాదాపు 10 ఏళ్ళు ఇంట్లో ఉన్నాను. అమేయ కూడా బడికి వెళ్ళడం మొదలెట్టాక నాకు కాస్త ఖాళీ దొరకటంతో ఇలా టీచర్గా చేస్తున్నాను.
అయితే నువ్వు నా గురించే నీ సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసావా అమ్మా? చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకొని, అంత మంచి జాబ్ తెచ్చుకొని ఉంటావు. నేను పుట్టేసరికి అదంతా వదిలేసుకున్నావా? అప్పట్లో నేను నీకు పుట్టకపోయుంటే, నువ్వింకా ఆ జాబ్ చేస్తూ మంచి పొజిషన్‌లో ఉండేదానివేమో కదా! నా వల్లే నువ్వలా అవ్వలేకపోయావు కదూ! దాదాపు కళ్ళనీళ్లతో అడిగింది శృతి. ఊహించని ఆ ప్రశ్న తన కళ్ళనీళ్ళు నన్ను కలవరపెట్టాయి. అయినా సంభాళించుకొని, ఛ! అలా కాదు తల్లి. నేను ఆ ఉద్యోగం మానేయడానికి నా కారణాలు నాకున్నాయి. నీ వల్ల నేను కెరీర్ కోల్పోయానని ఎప్పుడూ అనుకోలేదు. నా పూర్తి ఇష్టంతో, మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న కోరికతో ఆ ఉద్యోగం ఉంటే 2 పడవల ప్రయాణం కష్టము అన్న భావనతో వద్దనుకున్నాను అంతే అన్నాను. అమ్మా, నా ఫ్రెండ్స్ అమ్మలందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. వాళ్ళెవరు కుటుంబానికి మా మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఇలా మంచి జాబ్ మానేయలేదు. నా ఫ్రెండ్స్‌కి వాళ్ళ అమ్మలు కావలసినంత పాకెట్ మనీ ఇస్తారు. కనీసం ఎందుకు, ఏమిటి, దాన్నెలా ఖర్చు పెడుతున్నారని కూడా అడగరట. మనలా ప్రతి ఖర్చు ఆచితూచి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సెలవులొస్తే టూర్‌లని, మ్యూజిక్ కాన్సర్ట్‌లని ఎంతో ఎంజాయ్ చేస్తారు. నువ్వు అప్పట్లో నీ జాబ్ మానేయకుండా ఉండుంటే మనము అందరిలా సంతోషంగా ఉండుండేవాళ్ళం కదా! నా గురించి నువ్విలా చేయటం నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వలా చేయకుండా ఉండాల్సిందమ్మా అంటూ బాధగా అంది శృతి. తన ఫ్రెండ్స్ అందరి అమ్మల కంటే ఉన్నతంగా ఉండగలిగే అవకాశాన్ని నేను తొందరపాటుతో చేజేతుల జారవిడుచుకున్నానన్న బాధ, బాగా సంపాదించగలిగే అవకాశం ఉన్న ఐటీ ఉద్యోగం కంటే టీచర్ ఉద్యోగం అంత గొప్పదేమి కాదనే తక్కువ భావన శృతి మాటల్లో, ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది. శృతి, నీ ఫ్రెండ్స్ జీవితాలు పైకి కనిపించేంత అందంగా, సంతోషంగా ఏమీ ఉండవు నాన్న. వాళ్ళకు కూడా ఎన్నో అసంతృప్తులు, వెలితి, ప్రేమరాహిత్యం ఇలా ఎన్నో ఉంటాయి. డబ్బుతో వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చేమో కానీ సంతోషాన్ని కాదు. వాళ్ళ అమ్మా నాన్నలు తమతో సమయం గడపాలని, వాళ్ళకు నచ్చినవి వండి ప్రేమగా తినిపించాలని, రాత్రుళ్ళు వాళ్ళతో కబుర్లు, కథలు చెప్పాలని ఎంత ఆరాటపడతారో తెలుసా? తల్లిదండ్రులు నిత్యం బిజీగా ఉండే ఇళ్లల్లో పిల్లలు ఒక ప్రేమపూర్వకమైన స్పర్శ కోసం, ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎంత అలమటిస్తారో నీ ఊహకు కూడా అందదు. ఆఫీస్ పని ఒత్తిడితో వాళ్ళ తల్లిదండ్రులు రోజు అవన్నీ చేయగలరా? నీ ఫ్రెండ్స్ నిజంగా ఆనందంగా ఉన్నారని, వాళ్ళకి ఏ లోటు లేదని నువ్వు నమ్మకంగా చెప్పగలవా అని సూటిగా అడిగాను. నువ్వు చెప్తుంటే అనిపిస్తుందమ్మా, నా ఫ్రెండ్స్ చాలాసార్లు నా లంచ్ బాక్స్లో నువ్వు పెట్టే హెల్దీ వంటలు రుచి చూసి భలే బాగున్నాయని, వాళ్ళు అలా నేను ఎప్పుడూ రుచి లేని ఆ కొనుక్కొచ్చిన రెడీమేడ్ వంటలు తిన్నక్కర్లేదని, నేను చాలా లక్కీ అని అంటుంటారు. వాళ్ళ అమ్మలకి రోజు వంట చేసే టైం ఉండదట. నా ప్రోగ్రెస్ కార్డులో నాకు మంచి మార్కులు వచ్చినప్పుడల్లా నువ్వు మమ్మల్ని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఎంతో మురిసిపోతావు. మాకిష్టమైనవి మా కోసం అప్పటికప్పుడు వండేసి సర్ప్రైజ్ చేస్తావు. కానీ నా ఫ్రెండ్స్కి ఇలాంటివేమీ లేవట, తెలియదట. వాళ్ళ అమ్మలు ఎప్పుడూ అలసిపోయి వస్తారట ఇంటికి. ఆ తర్వాత కూడా వీళ్ళని పట్టించుకునే ఓపిక, తీరిక ఉండదట. ఇవన్నీ చెప్పి నా ఫ్రెండ్ హారిక
ఒకసారి ఏడ్చింది కూడా. పేరెంట్స్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళనే ఏదో కొనుక్కో ఒకటి అరా అని అంటారట. నేను వాళ్ళు ఆ డబ్బులతో కొనుక్కునే రకరకాల వస్తువుల్ని చూసి అబ్బురపడ్డానే కానీ వాళ్ళందరికంటే నేనే సంతోషంగా ఉన్నానన్న విషయం గుర్తించలేదు. ఐ ఆమ్ సారీ అమ్మా, నాకే ఇన్నాళ్ళు తెలియలేదు, నిజాయితీగా చెప్పింది. అదొక్కటే కాదు శృతి, బిజీ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కావాలని కాకపోయినా పిల్లలకి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. అటువంటి పిల్లలు అందరూ కాదు, కానీ కొందరు మానసికంగా చాలా ఒత్తిడితో ఉంటారు. బయటి వాళ్ళు కాస్త ప్రేమగా మాట్లాడగానే వారిని ఇట్టే నమ్మేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఆత్మన్యూనత, తనెవరికీ ఇష్టం లేదేమోనన్న భావనతో వాళ్లలో వాళ్ళు కుంచుకుపోతూ క్రమంగా అంతర్ముఖులుగా మారిపోతుంటారు. ఇవన్నీ చిన్నతనంలోనే గుర్తించకపోతే ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్, సోషల్ యాంగ్జైటీ ఇలాంటి రుగ్మతల బారిన పడతారు. ఆ బాధ, నిరుత్సాహం నా చిన్నతనాన బాగా తెలిసిన దానిని నేను. ఒక రకంగా ఆ బాధే నాకు నువ్వు పుట్టినప్పుడు ఆ ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి కొన్నేళ్ల పాటు గృహిణిగా మారడానికి కారణమైంది. ఏమైందమ్మా నీ చిన్నతనంలో? అంతేకాదు, అసలు ఇంజనీరింగ్ చేసిన నువ్వు పెద్ద క్లాసులకి టీచర్గా వెళ్లకుండా చిన్నపిల్లల టీచర్గా ఎందుకయ్యావు? ఆ విషయాలు మాకు కూడా చెప్పు అని పిల్లలిద్దరూ ఆసక్తిగా అడిగేసరికి ఇక పార్కులో చెట్టు కింద బెంచి మీద కూర్చొని నా చిన్నతనంలోకి వెళ్ళాను. మా అమ్మా నాన్నలు ఇద్దరూ పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలతో ఉన్నత స్థానాల్లో ఉండేవారు. నిత్యం బిజీ, ఇంటికొచ్చిన తరగని ఆఫీస్ పని, ఇక నాతో గడపటం, నాపై గారాబం చూపించటం లాంటివి కల్లో మాట. నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన చూపించే గారాబం, ఆప్యాయత నాకు కావాలనిపించేది, కానీ కుదరదు. నేను కోరిన ఏ వస్తువునైనా క్షణాల్లో అమర్చగల ఆర్థిక స్తోమత నా తల్లిదండ్రులకు ఉంది, కానీ నేను ఆశించే ప్రేమ, సహన, స్తోమత లేదు వారికి. వారి దైనందిన ఒత్తిడులు వారివి. ఇక వారి నుంచి క్వాలిటీ టైం దొరకదని అర్థమయ్యాక క్రమంగా ఒంటరిగా చదువే లోకంగా మారింది నా జీవితం. మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా వారి స్పందన పొడి పొడిగా ఉండేది. బాగా చదివి ఇంజనీర్ని అయితే అప్పుడైనా మెచ్చుకొని దగ్గరికి తీసుకుంటారనుకున్నాను. చదువు పూర్తవగతూనే కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ సంపాదించి ఆనందంగా ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు ఎగిరి గంతేసి ఊరంతా సంబరం చేసి నన్ను ఆప్యాయంగా హత్తుకుంటారనుకున్నాను. కానీ క్లుప్తంగా మంచిది, సంతోషం అనేసి తమ మీటింగ్కి టైం అయిందని హడావుడిగా వెళ్ళిపోయారు. ఆ క్షణం నేను పడ్డ నిరాశ నాకు ఇప్పటికీ కళ్ళల్లోనే ఉంది. శృతి, నువ్వు నా కడుపున పడ్డప్పుడు నా బాల్యపు అనుభవాల వల్ల మీకు తల్లిగా ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆ ఐటీ ఉద్యోగం వదిలేసి ఇంటి పట్టున ఉంటానని మీ నాన్నతో అన్నప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు మీ నాన్న. తనతో పాటు సమానంగా సంపాదించగలిగే ఉద్యోగం వదిలేస్తాను అన్నప్పుడు నాకు నచ్చింది చేయమని, నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన భర్త దొరకటం ఈ రోజుల్లో అదృష్టమనే చెప్పాలి. అలా మీ నాన్న సహకారంతో పూర్తి స్థాయి గృహిణిగా స్థిరపడ్డాను. తల్లిగా మా అమ్మ నా కోసం ఏం చేయాలని ఆశపడిందో వర్కింగ్ ఉమెన్గా అది
ఆవిడకు కుదరక నేనెంత బాధపడ్డానో ఆ బాధ మీకు లేదని ఆనందించాను. నేను పొందలేకపోయాననుకున్న ప్రేమ, ఆప్యాయత, గారాభము అన్నీ మీకు తల్లిగా ఇవ్వగలిగాను. ఒక గృహిణిగా ఉంటూ మీతో ఆటలు ఆడాను, పాటలు పాడాను. ఆ సమయాన్ని నేనెంతో ఆస్వాదించాను. మీ తొలి అడుగులు, తొలి మాటలు, ఇలా మీ ప్రతి మైలురాయి నా కళ్ళ ముందే జరిగింది. కుదిరిన వాటినన్నింటినీ వీడియోలు కూడా తీశాను, మన తీపి జ్ఞాపకాలుగా. ఇక తర్వాత అమేయ కూడా బడికెళ్తుండటంతో మీరిద్దరూ బడి నుండి సాయంత్రం తిరిగొచ్చేదాకా ఖాళీగా ఉండటం వెలితిగా అనిపించింది. సహజంగా చిన్నపిల్లలంటే ఇష్టపడే నేను వాళ్ళ టీచర్ అయితే బాగుంటుందని ప్రయత్నించి సాధించాను. ఆ చిన్న పిల్లలు నాకు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తారు. వాళ్ళ ముద్దు మాటలు, అమాయకత్వం, నాపై వాళ్ళు చూపించే అభిమానం, ఇవన్నీ నాకు ఎనలేని తృప్తిని, సంతోషాన్ని ఇస్తాయి. అందుకే జీతం తక్కువైనా కూడా కిండర్ గార్డెన్ టీచర్గానే వెళ్ళాను. ఇంజనీరింగ్ చదివి నువ్వు వెలగబెట్టేది ఈ టీచర్ గిరీనా, దానికేమొస్తుంది చిల్లర అని అయిన వాళ్ళంతా తక్కువ చేసి మాట్లాడినా, జీవితంలో ప్రతిదీ డబ్బుతో తూచలేమని తెలిసిన నేను అవేమీ పట్టించుకోలేదు. కుటుంబాన్ని, పనిని సమన్వయం చేసుకోగలిగేలా నాకంటూ సమాజంలో ఒక మంచి పేరు, గుర్తింపు ఇచ్చిన ఈ టీచర్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఇది ఇంజనీర్ నుండి టీచర్గా సాగిన నా ప్రస్థానం అంటూ చిరునవ్వుతో ముగించాను. అమ్మా, మా కోసం ఎంత చేశావు? నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఐ ఆమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మమ్మ. అమ్మా, అలా అని మొత్తంగా నీ జీవితాన్ని మా కోసం త్యాగం చేయకుండా నీకు నచ్చిన ఉద్యోగం కూడా చేస్తున్నావు. హ్యాపీ ఫర్ యూ, మనస్ఫూర్తిగా అంది శృతి. కానీ త్వరలో నేను ఈ టీచర్ ఉద్యోగం కూడా మానేయాలనుకుంటున్నాను శృతి. సూటిగా శృతి లేకుండా అన్నాను. వాట్? ఎందుకు? ఇప్పుడు అంతా బాగానే ఉందిగా, ఇప్పుడేమైంది? నెత్తిన పిడుగు పడ్డట్టు చూస్తూ అడిగింది శృతి. ఓ పట్టాన నమ్మశక్యంగా లేదు తనకి. జోక్ చేస్తున్నానేమో అనుకుంది. కానీ నా ముఖంలోని స్థిరత్వం, శాంతం, నేను అన్నది నిజమేనని నిర్ధారించాయి తనకి. అయోమయంగా చూస్తుంది. చూడు శృతి, పిల్లలు ఎదిగే వయసులో తల్లి పాత్ర అత్యంత కీలకం, ముఖ్యంగా ఆడపిల్లలకి. మీరంతా ఎంత నాన్న కూచీలైనా అన్నీ నాన్నతో ఫ్రీగా చెప్పుకోలేరు. ఎన్నో అనుమానాలు, భయాలు, అభద్రతలు ఉంటాయి. ఆ సమయంలో తల్లి అందుబాటులో లేకపోతే ఎంతో ఒంటరిగా, ఆందోళనగా ఉంటుంది. ఒక ఆడపిల్లగా అవన్నీ అనుభవించి దాటి వచ్చిన దాన్ని నేను. అందుకే ఆ పరిస్థితి మీకు రాకూడదని జాగ్రత్త పడుతున్నాను. అంతేకాకుండా త్వరలో నువ్వు హై స్కూల్కి వెళ్ళబోతున్నావు. ఇప్పటిదాకా చదువు ఒక ఎత్తు, హై స్కూల్ చదువు మరో ఎత్తు. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ చదివినా ఇక నుంచి మరింత బాధ్యతగా చదవాలి. చాలా ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ ఉంటాయి. అవసరమైతే కోచింగ్ క్లాసులకి వెళ్ళాలి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. తల్లిదండ్రుల సహాయం లేకుండా ఈ దశ పిల్లల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దానికి తోడు కొత్త స్నేహాలు, అలవాట్లు ఆకర్షిస్తాయి. ఏ మరుపాటుగా ఉంటే తెలియకుండానే పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎక్కువ మంది పిల్లలు హై స్కూల్ డ్రాప్అవుట్లుగా మిగిలిపోతుంటారు, లేదా తక్కువ మార్కులతో మంచి కాలేజీలో సీటు తెచ్చుకోలేకపోతారు.
కళ్ళు తెరిచేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నీకు గాని అలాంటి పరిస్థితి వస్తే తల్లిగా నేను ఫెయిల్ అయినట్టే. అప్పుడు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అందుకే నీకు సాయంగా ఉండి నీకు అన్ని విధాలుగా సహకరించడానికి వీలుగా ఉండే విధంగా మళ్ళీ గృహిణిగా మారాలనుకుంటున్నాను. శాంతంగానే అయినా స్థిరంగా చెప్పాను. అమ్మా, ఇప్పటికే ఒకసారి నా గురించి నీ జీవన గమనాన్ని మార్చుకున్నావు. మళ్ళీ ఇన్నేళ్లకి నీకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉన్నావు. దీన్ని కూడా నా గురించే మళ్ళీ నువ్వు వదులుకోవటం నాకు ఇష్టం లేదు. నిజమే, అమ్మగా నువ్వు మాకు ఎంతో అవసరం. కానీ దానికి నువ్వు నీ ఆనందాన్ని వదులుకోనక్కర్లేదు. నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ కూడా మాకు తోడ్పాటు అందించగలిగేలా మనం మేనేజ్ చేసుకుందాం. ఎవరితోనూ మాట రాకుండా, ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా నీకు నాన్నకి మంచి పేరు తెచ్చేలా నేను చదువుకుంటాను. ప్రతి విషయం, భయం, అనుమానం అన్నీ నీతో పంచుకుంటాను. అసలు ఇవాల్టి నుండి నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేసేస్తాను. ఫ్రెండ్స్తో అనవసర చాటింగ్లన్నీ బంద్. అప్పుడు నాకు బోలెడంత సమయం మిగులుతుంది. దాన్ని నీకు ఇంటి పనుల్లో సహాయం చేయడానికో, చెల్లి చదువు బాధ్యత చూసుకోవడానికో వాడతాను. అప్పుడు నీకు కాస్త విశ్రాంతిగా, మా గురించి ఏ భయం లేకుండా ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నువ్వేం చెప్తే, ఎలా చెప్తే అలా ఉంటాను. నువ్వు నాన్న గర్వపడేలా చదువుకుంటాను. మీకు ఏ చెడ్డ పేరు రానివ్వను. ప్రామిస్. నీ జాబ్ మానద్దు ప్లీజ్ అంటూ వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళతో అంది శృతి. ఇంత నిజాయితీగా తను అభయమిచ్చాక తనపై నమ్మకం ఉంచి తను చెప్పిన దానికి సరేనన్నాను. నవ్వుతూ ఆనందంగా నన్ను గట్టిగా హత్తుకుంది. శృతి తన ఫోన్లో ఈ మధ్య గంటలు గంటలు ఇన్స్టాగ్రాము, చాటింగ్ అని గడుపుతూ చదువుని నిర్లక్ష్యం చేస్తున్న సంగతి నేను గమనించానన్న విషయం ఇక అప్రస్తుతం. తనలో వచ్చిన మార్పు చూసి నేను అక్కల బాగా చదువుతా అని ముద్దు ముద్దుగా పలికిన అమేయ మాటలకు హాయిగా నవ్వేశాం. ఇదండి ఉద్యోగం అనేటువంటి ఈ కథనం నిరుపమ రావినూతల అందచేయగా, మీ కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.